వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్ అండి. పాలక్ పులావ్ ఇది చాలా క్విక్గా అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత మన స్పైసెస్ ఉంటాయి కదండి, ఆ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ పాలకూర వేసుకోవాలండి. ఈ పాలకూర కొంచెం మగ్గిన తర్వాత మనకి ఏవైతే వెజిటేబుల్స్ కావాలో ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఈ వెజిటేబుల్స్ అనేవి ఆప్షనల్ అండి. మన దగ్గర ఏది ఉంటే అవి వేసుకోవచ్చు, ఏది ఇష్టమైతే. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేసానండి. టొమాటోస్, పొటాటోస్ అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ నేను వేసాను. దీని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎందుకు వేయలేదంటే నాకేంటో కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని నేను ఈ టైంలో ఇవి కొంచెం కలిసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది మీ ఇష్టం. వంట ఎలా చేసినా బాగుంటుందండి నా దృష్టిలో. కాకపోతే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎవరిష్టం వాళ్ళది. దీని తర్వాత కొంచెం సాల్ట్ వేసాలి. దీనిలో సాల్ట్ తర్వాత ఆ పాలకూరలో ఉన్న వాటర్ అనేవి వస్తుందండి. ఆ వాటర్తోని వెజిటేబుల్స్ చాలా వరకు ఉడికేతాయి. తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అండి, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకోవచ్చు. దీని తర్వాత నేను రైస్ వేసాను. రైస్ ఇక్కడ కూడా ఆప్షనల్ అండి. నేను బాస్మతి రైస్ అవాయిడ్ చేశాను, మా పాపకి ఇష్టం లేదు కాబట్టి. దాని తర్వాత నాకు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసానండి. తర్వాత దాన్ని మూత పెట్టేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నాకు వీడియో నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ.